చూడండి నెక్ రౌండ్‌ని చెక్ చేసుకునేటప్పుడు ఇదొచ్చేసి కాజా పట్టీ కదా! ఇది కూడా కాజా పట్టీ కదా! ఇప్పుడు ఈ కాజా పట్టీలు 2 కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారా? ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్లు 2 కూడా కరెక్ట్‌గా ఒకే చోటికి రావాలి. ఇక్కడైతే మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. మరలా ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ కూడా చూడండి మనకి షోల్డర్ జాయింట్లు 2 కూడా కరెక్ట్‌గా ఒకే చోటుకైతే వచ్చాయి. ఇప్పుడు మరలా ఇటువైపున కొలుచుకోవాలి. ఇక్కడ కూడా చూసారా? మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఫ్రంట్ నెక్ కానివ్వండి, బ్యాక్ నెక్ కానివ్వండి. ఒక పాయింట్ కూడా అటు ఇటుగా రాకుండా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. మీరు ఒకవేళ ఇలా కొలుచుకున్నప్పుడు మీకు ఒక పావించి ఎక్కువ తక్కువలో డాట్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈ డాట్స్ అనేవి డైరెక్ట్‌గా స్టిచ్ చేసుకునే కంటే కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రతి డాట్ దగ్గర ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని తరువాత ఈ డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడా కూడా క్లాత్ అనేది లూజ్ రాకుండా కప్ షేప్ అయితే చాలా నీట్‌గా వస్తుంది. హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ ని మెయిన్ పీస్ ని మిషన్ తో పని లేకుండా గమ్ తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్ తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూసారు కదా? ఎలాంటి క్లాత్ అయినా సరే మనం ఈ విధంగా మిషన్ తో పని లేకుండా గమ్ తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదొచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్‌ని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఈ డాట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా స్టిచ్ చేసుకునే కంటే కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని తరువాత డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు వెడల్పుతోటి స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ ని 1/2 ఇంచు మార్జిన్ తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు కింది వైపున ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఈ రెండో డాట్ దగ్గర కూడా ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తరువాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, డాట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈ డాట్స్ అనేవి డైరెక్ట్ గా స్టిచ్ చేసుకునే కంటే కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రతి డాట్ దగ్గర ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని తరువాత ఈ డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడా కూడా క్లాత్ అనేది లూజ్ రాకుండా కప్ షేప్ అయితే చాలా నీట్ గా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్ కూడా డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి. స్టిఫ్ గా ఉండే క్లాత్లకి అయితే అవసరం లేదండి. బాగా జారిపోయే క్లాత్లు అలాగే సిల్క్ క్లాత్లు ఉంటాయి కదా, అలాంటి వాటికి మాత్రం ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది.
రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్ని పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్ని పెట్టేసుకోవాలి. తరువాత మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ని కూడా సెట్ చేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా. ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా, మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సరి చేసుకోండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచి ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని
ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగొద్దండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసాము అంటే మనకి క్లాత్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని లాగకుండా ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, రెండో పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కంటే కూడా షేప్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా, మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా, మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన 1/2 ఇంచ్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రెండవ స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక్క పాయింట్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు
ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు అలాగే షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/4 ఇంచి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కాజా పట్టీ కాబట్టి ఈ విధంగా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా. కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులు కింది వైపునకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ రెండవ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ అలాగే కాజా పట్టీ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా మనకి కాజా పట్టీ కంటే కూడా ఉక్స్ పట్టీ వచ్చేసి 1 పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి.
చూసారా? ఈ ఎడ్జెస్ 2 కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఈ షోల్డర్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇటువైపు నుంచి జాయింట్ చేసుకోకూడదు. రెండో షోల్డర్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! చూడండి ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా? మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి. అలాంటప్పుడు ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇప్పుడు నెక్‌కొచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడం లేదండి. ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్‌కి అలాగే హ్యాండ్స్‌కి రెండింటికి కూడా హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేశానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా! ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్‌తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. మీకు ఇంకా వీలైతే ఐరన్ చేసుకోండి. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి మనం హ్యాండ్‌కి లోత్ తీసుకుంటాం కదా! ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి.
రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచులు. ఇప్పుడు ఈ 31 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 31 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది? 7.75 ఇంచులు. ఇప్పుడు ఈ 7.75 ఇంచుల్ని ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చంక లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని కొలుచుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 8 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 8 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 8 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర లూజ్ అవడం కానీ టైట్ అవడం కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా. ఈ ఖర్చు వచ్చేసి పాద వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటుగా వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఇటువైపున హెచ్చు తగ్గులు వస్తే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున కూడా సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 31 ఇంచులు. అంటే కరెక్ట్‌గా సరిపోయింది. అంటే ఇక్కడ మనం ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. ఇక్కడ మనకైతే నడుము లూజు 31 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అలాగే ఇప్పుడు నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం స్టిచ్ చేసిన బ్లౌజు, ఇది వచ్చేసి కొలతకిచ్చిన బ్లౌజు. చూడండి, నెక్ రౌండ్‌ని చెక్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి కాజా పట్టీ కదా, ఇది కూడా కాజా పట్టీ కదా. ఇప్పుడు ఈ కాజా పట్టీలు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్లు రెండు కూడా కరెక్ట్‌గా ఒకే చోటికి రావాలి. ఇక్కడైతే మనకి రెండు కరెక్ట్‌గా సరిపోయాయి. మరలా ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, మనకి షోల్డర్ జాయింట్లు రెండు కూడా కరెక్ట్‌గా ఒకే చోటుకైతే వచ్చాయి. ఇప్పుడు మరలా ఇటువైపున కొలుచుకోవాలి. ఇక్కడ కూడా చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఫ్రంట్ నెక్ కానివ్వండి, బ్యాక్ నెక్ కానివ్వండి, ఒక పాయింట్ కూడా అటు ఇటుగా రాకుండా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. మీరు ఒకవేళ ఇలా కొలుచుకున్నప్పుడు మీకు ఒక పావించి ఎక్కువ తక్కువలు వచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. అంటే మన కటింగ్‌లో వచ్చేసి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కొంచెం అటు ఇటుగా స్టిచ్ చేశారు అంటే ఒక పావించి ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.